హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో సబ్స్క్రైబర్స్ డిమాండ్ పైన ఈరోజు నేను కదా ఈరోజు అయితే మనం చాక్లెట్స్ చేయబోతున్నాం. ఇదైతే డార్క్ కాంపౌండ్ అండి. మా ఏరియాలో అయితే ఈ బ్రాండే దొరుకుతూ ఉంది. చాలా తక్కువ రేట్ అండి. డార్క్ కాంపౌండ్ అనేది ఎప్పుడు నాకు 145 రూపీస్, అంటే నేను హోల్సేల్లో తీసుకుంటాను కాబట్టి దానికంటే తక్కువ పడింది. ఇది వైట్ కాంపౌండ్, ఇది వచ్చి 500 గ్రామ్స్. ఇది వచ్చి 240. అంటే ఎప్పుడు వైట్ చాక్లెట్ మరియు మిల్క్ చాక్లెట్ అనేది చాలా కాస్ట్లీగా దొరుకుతాయండి. ఎందుకంటే అవి రేట్ ఎక్కువగా ఉంటాయి. నేను కేక్స్లో యూజ్ చేయడం వల్ల అవి సగం అయిపోయాయి. ఇవైతే నా దగ్గర ఉండే మౌల్డ్స్ అండి. ఇది ఒక రౌండ్ మౌల్డ్, ఇది ఒకటి. నేను ఇవన్నీ డిమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇంకా ఎసెన్స్ మాటికి వస్తే ఇవి వచ్చి పైనాపిల్ ఎసెన్స్. మీరు ఎప్పుడన్నా చూడండి, బుష్ కంపెనీది అయితే తీసుకోండి. మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది, స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ మేము ఉండే చోట్ల ఆ కంపెనీ అయితే అవైలబుల్ లేదు. ఇది అయితే స్ట్రాబెర్రీ ఎసెన్స్. ఈరోజు నేను మీకు ఈ సిరీస్లో, చాక్లెట్ సిరీస్లో ఆ ఎసెన్స్ వేసి నేను మీకు చాక్లెట్స్ ఎలా తయారు చేయలేదని చూపిస్తాను. ఒక చాక్లెట్ తీసుకొని దానిని మనము చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పీసెస్గా అయితే కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అది మెల్ట్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. ఇది బేకర్స్ విల్లాలో కలర్స్ అండి. నేను దాంట్లోది ఎల్లో తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోతున్న చాక్లెట్ ఫ్లేవర్ వచ్చి పైనాపిల్ చాక్లెట్ కాబట్టి నేను ఎల్లో ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఇంకో విషయం చెప్తున్నా, చాక్లెట్స్కి అయితే సపరేట్గా కలర్స్ అయితే వస్తాయండి. వాటికి యూస్ చేసే కలర్స్ వచ్చి ఆయిల్ కలర్స్ అంటారు. నా దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను జెల్ కలర్సే యూస్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ బిజినెస్ పెట్టినప్పుడు అంత బడ్జెట్ వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఈ జెల్ కలర్సే యూస్ చేసుకోండి. నేను డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి మెల్ట్ అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు డబుల్ బాయిలర్ మెథడ్లో ఎలా మెల్ట్ చేయాలనేది. మీరు కావాల్సికైతే మైక్రోవేవ్ అయినా చేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా, స్మూత్గా, సిల్కీగా అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఈ మౌల్డ్స్లో అనేది ఫిల్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి ఈ బిజినెస్ చేయడం. ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. మనకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చుతో అయిపోతాయండి. కానీ కొంచెం శ్రమ అయితే పడుతుంది. శ్రమ అనేది ఏమంటే మెల్ట్ చేసుకోవాలి, కొంచెం ఫ్లేవర్స్ చూసి యాడ్ చేసుకోవాలి, అంతే అండి. అంతకు మించిన శ్రమ ఏముండదు. ఈ సిలికాన్ మోల్డ్స్ కాకుండా ప్లాస్టిక్ మోల్డ్స్ అయితే దొరుకుతాయి, కానీ నేను వాటిపైన అంత ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు చాక్లెట్ ఆర్డర్స్ చాలా తక్కువగా వస్తాయండి. కేక్స్ చాలా ఎక్కువగా వస్తాయి. చూడండి, ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెడితే చాలు. డీఫ్రీజ్లో కాదు, రీఫ్రిజిరేటర్లో పెట్టాలా. దాని తర్వాత ఎంత చక్కగా అన్మోల్డ్ అయిపోతాయో చూడండి, ఎంత బాగా ఉన్నాయో. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. మామూలుగా అయితే వైట్ చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనము పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసాం కదా, దానికి ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చేసింది అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు